హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చేసి చాలా రోజులు అవుతుందండి. ఎందుకంటే నేనైతే మా ఇంట్లోనే ఒక బోటిక్ అనేది స్టార్ట్ చేశానండి. మీకు అందుకే వీడియోస్ చేయడం అనేది కొంచెం ఈ బిజీలో హోమ్ కన్స్ట్రక్షన్ అనేది చేసి కింద ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాము. కింద అనేది ఈ బోటిక్ అనేది స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే రూమ్లో స్టార్ట్ చేశాను అండ్ ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ పెద్దగా పెట్టే ఉందండి. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇదన్నీ చేస్తున్నాను. ఓకేనండి. అందుకే ఈ వీడియోస్ అనేది లేట్ అవుతుంది. ఇప్పటి నుంచి అయితే మాస్టర్ కటింగ్, స్టిచ్చింగు అండ్ మగ్గం వర్క్ అన్ని వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఈ బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ అనేది లేట్ అవుతుంది. ఇప్పటి నుంచి అయితే కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్, మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మాస్టర్స్ కటింగ్, స్టిచ్చింగ్ కూడా నేను ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మామూలుగా చిన్నగా పెద్దగా హడావిడి లేకుండా మా ఇంట్లో వరకే మేమైతే పూజ చేసుకున్నామండి. చేసుకొని ఓపెన్ చేశాను. దీనికోసం నేను ఈ బోటిక్ కోసం నేను జాక్ F5 మిషన్ అనేది తీసుకున్నాను. ఇదంతా మీకు వీడియోలో చేసి షేర్ చేసుకోవాలనుకున్నానండి. ఒక స్మాల్ బోటిక్ ఇంట్లోనే మనము స్టార్ట్ చేయడానికి ఏమేం కావాలంటే ఫస్ట్ అయితే మనకు ఈ జాక్ మిషన్ కావాలండి. ఈ జాక్ మిషన్ అండ్ మీకు వీడియోలో అవుపిస్తుంది జిగ్ జాక్ మిషన్ అండి. అండ్ టేబుల్, ఐరన్ బాక్స్, ఇలా డిజైన్స్ వేసే మ్యానిక్యూన్, హ్యాంగింగ్స్, స్టాండ్స్, ఇలా మీడియంగా ఒక బేసిక్ అనేది ఇవనేది పెద్దగా కాదు, బేసిక్ నీడ్స్ ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. నేనైతే ఫస్ట్ ఒక జాక్ మిషన్స్ తోటైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఫ్యూచర్లో అయితే ఇంకా కావాలంటే ఆల్రెడీ నా పాత మిషన్ ఉంది. ఇప్పుడు 2 మిషన్లతో అయితే స్టార్ట్ చేశానండి. అండ్ మాస్టర్ కూడా వస్తున్నాడు. మాస్టరు ఒక మిషన్, నేను ఒక మిషన్ మీద స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము. మీకు ఈ జాక్ అందరు అంటున్నారు జాక్ F4 బాగుంటుంది, ఈ F5 బాగుండదేమో అనే డౌట్ తోటి ఉంటున్నారు. కానీ మేము చాలా షాప్స్ తిరిగానండి. F4 అనేది రావట్లేదట, F5 వస్తుందన్నారు. అందుకే అన్ని సెర్చ్ చేసి నేను ఇలా ఈ జాక్ F5 అనేది ఆర్డర్ చేశానండి. మాకైతే ఇతను ఫిట్టింగ్ అయిన అయితే ఆర్డర్ మిషన్తో పాటు ఇలా డెమో ఇవ్వడానికి నైట్ 10:30కి అలా వచ్చాడండి. మార్నింగ్ నెక్స్ట్ డే మంచిగా లేదు, మాకు నైటే కావాలంటే నైట్ వచ్చేసి ఇలా ఫిట్ చేస్తున్నాడు ఓపెన్ చేసి. మీరు కూడా ఎవరైనా ఇంట్లోకైనా సరే అండి, షాప్స్ పర్పస్ కాకుండా మనం ఇంట్లోకైనా సరే ఈ మిషన్ తీసుకోండి. చాలా బాగుంది, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. మనకు చాలా ఈజీగా మినిమం డైలీకి మనకు 6-7 బ్లౌజెస్ ఈజీగా ఆడుతూ పాడుతూ స్టిచ్ చేసుకోవచ్చు. మనకు ఏ డ్రెస్సెస్ అయినా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఈ మిషన్స్ తోటైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కానీ మనకు ఫాస్ట్గా వర్క్ కావాలి, మాస్టర్స్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇంకా తీసుకోక తప్పదు. మనకైతే ఇంటికి వచ్చే మొత్తము ఆయన్నే ఆటోలో వేసుకొని వచ్చి ఆయన్నే తీసుకొని వచ్చి ఇలా ఫిట్ చేసి మనకు డెమో కూడా అతనే ఇచ్చాడండి. ఎలా మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు పెద్ద మిషన్ దీని గురించి ఏమీ తెలియదు, ఎలా తీసుకోవాలో ఎలా స్టార్ట్ చేయాలో ఏమీ లేదండి. మనకు సేమ్ మనకు ఇంతకుముందుకున్న మిషన్ ఉంది కదండి, నేను సుమిత్ మిషన్ వాడుతున్నాను, అలాగే ఉంది. పెద్దగా నాకైతే ఏమనిపించలే. కొంచెం స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్ కాబట్టి తక్కువ ఒక 25 వరకు, 20 నుంచి 25 స్పీడ్ కంట్రోల్ అనేది చేసుకోవాలి. మనకు వస్తూ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. అదొకటి కంట్రోల్ చేసుకొని ఇక ఒక 2-3 డేస్ అయితే కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఫాస్ట్గా మూవ్ వెళ్ళడం అటు ఇటు అయింది. ఒక 2-3 డేస్లో నాకైతే సెట్ అయిపోయిందండి ఈజీగా. మనం ఒకసారి ఈ మిషన్ మీద స్టిచ్చింగ్ స్టార్ట్ చేసామంటే మనం నార్మల్ మిషన్ మీద అసలు స్టిచ్చింగ్ చేయలేమండి. అంత ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది. నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. నేను ఇది వాడుతూ ఒక 20 డేస్ అవుతుంది. ఇంకా ఈజీగానే ఉంది. మనం చిన్నగా మనకు అక్కడ ఈవెన్ ప్రాబ్లం అనేది, ఈవెన్ సింబల్ అనేది వస్తుంటుంది. దాన్ని ఈజీగా మనం థ్రెడ్ ఎక్కడైనా బాబిన్లో కానీ స్టిక్ అవుతే అలా వస్తుంది. అదొకటి మనకు స్క్రూస్ తీసుకొని క్లీన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే పోయింది. ముందు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇప్పుడైతే ఏం లేదండి. చాలా స్మూత్ ఫినిషింగ్ బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా కావాలంటే తీసుకోండి ఈ మిషన్ జాక్ F5 అనేది. నాకైతే కాస్ట్ వచ్చేసి ఇది 23 పడిందండి. 23 అండ్ డెమో ఇచ్చి ఆటో ఛార్జ్ అనేది ఒక 500-700 తీసుకున్నారు.
మనకు షాపు తోటి మనకు షాప్లో అయితే నాకైతే 23,000 పడింది. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న షాప్లోనే తీసుకున్నానండి. ఎక్కడో వెళ్ళడం కంటే దగ్గరలో ఉన్న షాప్లో తీసుకుంటే మనకు ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనేది. మనకు దీనికి స్టెప్లైజర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు డైరెక్ట్ వైర్ తోటి కనెక్ట్ చేసామంటే లో అయినప్పుడు హై అయినప్పుడు అక్కడ మోటార్ అనేది గడ్డ అనేది కాలిపోతుందంట. షాప్ వాళ్ళు ముందే చెప్పారు మీరు స్టెప్లైజర్ యూజ్ చేయవలసి ఉంటుంది అనేది. అందుకే నేను స్టెప్లైజర్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, దాన్నే నేను ఫిట్టింగ్ చేశాను. చూడండి మనకి ఇలా డెమో అయితే ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అనేది అతను క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తున్నాడు. చాలా బాగుందండి, మంచిగా ఉంది, ఈజీగా పెద్దగా కష్టమేమి ఉండదు. నేను కూడా స్టార్టింగ్లో చాలా భయపడ్డాను, ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడైతే మనకు బాబిన్లో దారం అనేది మనం ఈజీగా అక్కడ పెట్టుకొని ఇలా మిషన్ తొక్కితే ఈజీగా దారం అనేది అదే అవుతుందండి. మనకు వేరే మిషన్లో అయితే చిన్న మిషన్లో ఇలా కాదు ప్రాసెస్. ఇది చాలా అక్కడ పెట్టేసి దారం మనం పెట్టుకుంటే సరిపోతుంది. మనం దారం ఎక్కడి నుంచి ఎలా పెట్టుకోవాలనేది కొంచెం డెమోలోనే చాలా జాగ్రత్తగా విని ఒకసారి వీడియో అనేది తీసుకుంటే మనకు డౌట్ ఉన్నా కూడా ఈజీగా మనము చూసుకోవచ్చు మళ్ళీ. అందుకే నేను వీడియో అయితే తీసి పెట్టేసుకున్నాను, ఎలా చేసుకోవాలి ఏంటి, దారం అనేది ఎలా ఎక్కించుకోవాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా చేసుకోవాలి అనేది మీరు ఫస్టే క్లియర్గా అడగండి అన్నీ. ఏంటి మన ప్రాబ్లం వస్తే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ నా నెక్స్ట్ వీడియోలో సిల్వర్ స్టోన్ ఐరన్ బాక్స్ తీసుకున్నాను అండ్ జిగ్ జాక్ సైడ్ ఓవర్లాక్ మిషన్ గురించి కూడా నేను వీడియో చేస్తానండి. అందుకోసం నా ఛానల్ని అయితే పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ అనేది చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ మిషన్ గురించి కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను చాలామందిని అడిగాను ఇది యూజ్ చేస్తున్న వాళ్ళని, నా అనుభవాలు వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ కనుక్కొని అన్నీ తిరిగి ఆఖరికి మెరిట్ వస్తుంది, దీంట్లో జూకీ వస్తుంది, చాలా మనకు 30 అబోవ్ వరకు కూడా ఉషా ఉంది. నేనైతే అంత కాస్ట్ ఇప్పుడే ఎందుకు, మనకు ఇది 23లో తక్కువ బడ్జెట్లో వస్తుందని నేను ఇదే ప్రిపేర్ చేశాను. మనకు ఉషా ఇంకా జూకీ అయితే ఇంకా 30,000 అలా చేంజ్ ఉన్నాయి. ఇదైతే పర్లేదు, బాగానే అనిపించింది తక్కువ బడ్జెట్లో. ఇక్కడ లైట్ కూడా వేసుకోవచ్చు అనేది, లైట్ వేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది తను చెప్తున్నాడు. ఫస్ట్ క్లాత్ మీద స్టిచ్చింగ్, ఇక్కడ స్పీడ్ కంట్రోల్ అనేది చూపిస్తున్నాడండి. మనం ఎంత ప్లస్ నొక్కితే మనకు స్పీడ్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, మైనస్ నొక్కితే తక్కువ. మీరు స్టార్టింగ్ కాబట్టి ఒక 18, 20 అలా పెట్టుకోండి అని చెప్తున్నాడు. మనకు తక్కువ ఎంత ప్రెస్ చేసినా కూడా మనకు తక్కువ పోతుందండి స్పీడ్ అనేది. మనకు ఒక 30, 40 అనేది పెట్టేసుకుంటే చాలా స్పీడ్ వెళ్తుంది. ఒక 20 నుంచి 25 సరిపోతుంది మనకు. ఇలా అనేది రఫ్ చేసుకోవచ్చు ఇక్కడ సైడ్ నుంచే ఈజీగా. చూస్తున్నాడు వీడియోలో చూపిస్తున్నాడు చూడండి డెమోలో, అదేవిధంగా మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కటింగ్లు స్టిచ్చింగ్లు ఇక బోటిక్ పెట్టాను కాబట్టి ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ని నేనైతే చూపిస్తానండి. ఒకసారి నన్ను కూడా స్టిచ్చింగ్ చేసి చూడమన్నాడు, చూస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ